solve d square minus 4d plus 3 into y equal to sin 3x cos 2x. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ లా ఉంది. ఇక్కడ క్యూ అంటే సైన్ ఏఎక్స్ లేదా కాస్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ కానీ కాస్ ఏఎక్స్ కానీ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేస్తాము. జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. తెలిసిందే కదా, వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, వైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం కోసం ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి కదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. డి ప్లేస్లో ఎమ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎమ్ స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఎమ్ స్క్వేర్ మైనస్ 3m మైనస్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఎంని కామన్ తీసుకొని m ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. m మైనస్ 3 ఇంటూ m మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే m మైనస్ 3 ఈక్వల్ టు 0, m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 1. సో mకి 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఆ 2 వాల్యూస్ కూడా రియల్ నెంబర్స్ కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాసేసేయాలి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైనా రాయొచ్చు అంటే c1 ఈ పవర్ ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 3x ప్లస్ c2 ఈ పవర్ 1 వచ్చింది కాబట్టి 1x అంటే x. సో వైసీ వచ్చేసింది. నెక్స్ట్ వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవడానికి q బై ఎఫ్ ఆఫ్ డి. ఇక్కడ q ఏమని ఇచ్చారు, సమ్లో q ఏమని ఇచ్చారు అంటే sin 3x బై కాస్ 2x అని ఇచ్చారు. అది రాసేసుకోవాలి. sin 3x కాస్ 2x బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ మనం సాల్వ్ చేయడం కోసం ఇలా ఉంటే మనకి ఫామ్ సైన్ ఏఎక్స్ లేదా కాస్ ఏఎక్స్ ఉండాలి. రెండు కలిపి ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫార్ములా యూజ్ చేద్దాం. మనకి తెలుసు 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఆ ఫార్ములా ప్రకారం ఇది సపరేట్ చేద్దాం. 2 సైన్ ఏ కాస్ బి ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే 3x, బి అంటే కాస్ 2x. ఇక్కడ 2 లేదు కాబట్టి మనం 1/2 అని రాసుకోవాలి. 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 3x ప్లస్ 2x అంటే సైన్ 5x ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 3x మైనస్ 2x అంటే x బై ఇక్కడున్న వాల్యూ రాశారు డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. ఇది ఫార్ములా. 1/2 ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండుగా సపరేట్ చేద్దాం. సైన్ 5x బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ప్లస్ సైన్ ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. వైపీ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్లు కాస్ట్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే సైన్ ఏఎక్స్లా ఉంది. ఇప్పుడు సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ డి స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎక్కడైతే డి స్క్వేర్ ఉంటుందో అక్కడ మైనస్ ఏ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఇది సైన్ ఏఎక్స్లా ఉంది. అంటే ఏ అంటే ఎంత అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది 5 స్క్వేర్ అంటే 25. మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది మైనస్ 25 అవుతుంది. అంటే ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 25 రీప్లేస్ చేద్దాం. సైన్ 5x బై డి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ 25 మైనస్ 4d ప్లస్ 3 ప్లస్ సైన్ ఎక్స్ బై ఇక్కడ కూడా అంతే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎంత అంటే ఇది సైన్ ఏఎక్స్లా ఉంది. అంటే ఏ వాల్యూ ఇక్కడ 1, ఏ స్క్వేర్ ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1, మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 1. కాబట్టి ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 1 అని రీప్లేస్ చేయాలి. డి స్క్వేర్ ఉన్న దగ్గర మైనస్ 1 మైనస్ 4d ప్లస్ 3. వైపీ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ 5x. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. మైనస్ 25 ప్లస్ 3 అంటే మైనస్ 22 మైనస్ 4d ప్లస్ సైన్ ఎక్స్ బై 3 మైనస్ 1 అంటే 2 మైనస్ 4d. yp is equal to 1/2 into sin 5x
బై ఇక్కడ 2 టేబుల్ కామన్ తీద్దాం, 2ని కామన్ తీసేద్దాం ఇక్కడ. అలానే ఇక్కడ కూడా 2 కామన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మొత్తం 2, ఇక్కడ 2 కామన్ తీయొచ్చు, ఇక్కడ 2 కామన్ తీయొచ్చు. ఆ 2ని బయటికి రాస్తే 4 అవుతుంది. 2ని కామన్ తీసినప్పుడు ఇక్కడ -11 -2d ప్లస్ sin x బై 2ని కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 - 2d వస్తుంది. 1/4 ఇంటూ ఇక్కడ ఎప్పుడైనా సైన్లు కాసులు ఉన్నప్పుడు d² అనే టర్మ్ ఉండాలి, కానీ ఇక్కడ d టర్మ్ మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ d² రావాలి అంటే మనం రేషనలైజ్ చేయాలి. ఇక్కడ రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ఇక్కడ రాసేస్తున్నాను. sin 5x బై 11 + 2d. 11 + 2dని దేంతో రేషనలైజ్ చేయాలి అంటే 11 - 2dతో రేషనలైజ్ చేయాలి. 11 - 2d ప్లస్ sin x బై ఇక్కడ కూడా అంతే, sin x ఉంది కానీ d² లేదు. d² రావాలి అంటే రేషనలైజ్ చేయాలి. 1 - 2d ఉంది కాబట్టి 1 + 2dతో రేషనలైజ్ చేయాలి. 1/4 ఇంటూ న్యూమరేటర్ వాల్యూ సేమ్ అలానే ఉంచేద్దాం. -sin 5x 11 - 2d. ఇది ఎలా ఉంది? a + b ఇంటూ a - b లా ఉంది. a + b ఇంటూ a - b అంటే a² - b². ఇక్కడ a ప్లేస్లో 11 ఉంది కాబట్టి 11² మైనస్ b² అంటే 2d హోల్ స్క్వేర్ ప్లస్ sin x ఇంటూ సేమ్ ఇక్కడ కూడా న్యూమరేటర్ అలానే ఉంచేసి సేమ్ ఇక్కడ కూడా a + b ఇంటూ a - b లా ఉంది. అంటే a² - b². a అంటే 1² మైనస్ 2d హోల్ స్క్వేర్ 1/4 ఇంటూ sin 5x 11 - 2d బై 11² అంటే 121 మైనస్ 2d హోల్ స్క్వేర్ అంటే 4d² ప్లస్ sin x ఇంటూ 1 + 2d బై 1² అంటే 1 మైనస్ 2d హోల్ స్క్వేర్ అంటే -4d². yp ఈజ్ ఈక్వల్ టు yp ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ sin 5x 11 - 2d బై ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 121 - 4d² ఉంది. సో d² ఉన్నప్పుడు మనం ఏం రీప్లేస్ చేయాలి? -a² రీప్లేస్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా a వాల్యూ 5 ఉంది. a = 5 అంటే సేమ్ ఇందాక చేసినట్లే a = 5 అయితే -a² ఏమవుతుంది? -25 అవుతుంది. అంటే ఇక్కడ d² ప్లేస్లో -25 రీప్లేస్ చేసుకోవాలి. d² ప్లేస్లో -25 రీప్లేస్ చేస్తున్నాం. 121 - 4 ఇంటూ -25 ప్లస్ sin x ఇంటూ 1 + 2d బై 1 మైనస్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ax అంటే a వాల్యూ 1, a = 1 -a² అంటే -1. సో 1 - 4 ఇంటూ d² ప్లేస్లో -1ని రీప్లేస్ చేసేసాం. సో yp = 1/4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో మనకి డీలేమీ లేకుండా వచ్చేసింది కాబట్టి న్యూమరేటర్ని కూడా సింప్లిఫై చేద్దాం, మల్టిప్లై చేద్దాం sin 5xతో. -11 sin 5x ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 2d sin 5x బై 121 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4 × 25 అంటే 100 ప్లస్ ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం. sin x ఇంటూ 1 అంటే sin x ప్లస్ 2d sin x బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. yp = 1/4 ఇంటూ డీలన్నీ లేనప్పుడు ఇంకా వదిలేసేయడమే. -11 sin 5x ప్లస్ 2 ఇంటూ d అంటే ఏంటి అంటే డెరివేటివ్. d అంటే d = క్యాపిటల్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటాం. d = d/dx అంటే డెరివేటివ్ అని. సో ఇక్కడ d sin 5x అని ఉంది అంటే sin 5xకి డెరివేటివ్ చేయండి. sin axకి డెరివేటివ్ ఏమవుతుందంటే a cos ax. అలానే sin 5xకి డెరివేటివ్ 5 cos 5x బై 121 + 100 అంటే 221 ప్లస్ sin x
ప్లస్ 2 ఇంటూ డి సైన్ ఎక్స్ అని ఉంది. అంటే డి అంటే ఏంటి? డెరివేటివ్. సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్ బై 1 ప్లస్ 4 అంటే 5. సో ఇక్కడతో మనకి ఎప్పుడు డీలన్నీ లేనప్పుడు ఇంకా ఆన్సర్ అయిపోయినట్టే. ఈ 1/4ని మల్టిప్లై చేసి రాసేద్దాం. -11 sin 5x 2 ఇంటూ 5 అంటే 10 cos 5x బై ఇక్కడ 4 ఇంటూ 2 21 అంటే 824 ప్లస్ sin x ప్లస్ 2 cos x బై ఇక్కడ 5 ఇక్కడ 4 మల్టిప్లై చేస్తే 20. సో వైపీ వాల్యూ ఇది. మనకి పైన వైసీ వచ్చింది కదా, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ రాసేస్తే ఈజ్ ద జనరల్ సొల్యూషన్.